పుష్ప 2 ది రూల్ నేపథ్యంలో చెన్నైలో జరిగే కిసిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ఏం మాట్లాడతాడు అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్టే దేవిశ్రీ ప్రసాద్ చాలా స్మూత్ గా సెటైర్లు వేసి ఫ్యాన్స్ కి విషయం చెప్పనట్టు ఊరించాడు. ఏదైనా మనం అడిగి తీసుకోవాలని, అడగకుండా ఎవరు ఇవ్వరని, నిర్మాతల దగ్గర పేమెంట్ అయినా తెర మీద దక్కాల్సిన క్రెడిట్ అయినా అడగాల్సిందేనన్నారు. దీని వెనుక ఎన్నో అర్థాలు వస్తాయి. ఫలానా టైంకి బీజిఎం కావాలని తనను అడగకపోవడం వల్లే తప్పుకోవాల్సి వచ్చిందనే భావన వినిపించింది. దేవిని నిర్మాతలు అడగలేదా, లేక ఎందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకొకరికి ఇస్తున్నారని తనే ప్రొడ్యూసర్లను అడగలేదా, లేక ఇంత ఒత్తిడితో చేస్తే క్వాలిటీ తగ్గుతుందని భావించి తనే తప్పుకున్నాడా అనే కారణాలు తెలియదు. కానీ మొత్తానికి దేవి చొరకలు బాగున్నాయి. ఇక ఇతర విషయాల గురించి మాట్లాడుతూ స్టార్ హీరోయిన్లు మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసేటప్పుడు తన కంపోజింగ్ లోనే వచ్చాయని కొన్ని ఉదాహరణలు వివరించారు. రంగస్థలం పూజా హెగ్డే, అందమైన తారల స్పెషల్ సాంగ్ కింగ్, పుష్ప 1 సమంత, నే పక్కా లోకల్, జనతా గ్యారేజ్ ఇవన్నీ తన పాటలేనని చెప్పుకొచ్చాడు. ఇక్కడితో అయిపోలేదు. నిర్మాత రవిని ఉద్దేశించి నా మీద ప్రేమతో పాటు కంప్లైంట్స్ కూడా మీకు ఎక్కువని, టైంకి చెప్పినవి ఇవ్వలేదని ఫీల్ అవుతారని చెబుతూ స్టేజీ మీద ఆలస్యానికి కారణం కూడా తనదైన శైలిలో వివరించాడు. మొత్తానికి స్పీచ్ లో మాత్రం కూల్ ఫైర్ కనిపించింది. ఇక తాజాగా వదిలిన కిసిక్కు దెబ్బలు పడతాయి కూడా హిట్ ఖాతాలో వెళ్లేలా ఉంది. శ్రీలీల గ్లామర్ తో పాటు బన్నీతో కలిసి ఆమె చేసిన హుషారు డాన్స్లు ఓ రేంజ్ లో పేలేలా ఉన్నాయి. ఈ పాట మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో అభిమానుల చూపు దీని మీదే ఉంది. ఏ రేంజ్ అన్నది ఇంకో 2-3 రోజులు ఆగాలి.